కర్కాటక రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా ఉన్నది. కొంత రుణ ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల వివాహాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. ఉద్యోగ రంగం లోపట రాణిస్తారు. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించే వార్తను వింటారు. సంతోషం కలిగేటువంటి మాట వినడం వలన మీరు ఆనందాన్ని పొందుతారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని అమ్మవారు లక్ష్మీదేవికి నారాయణమూర్తికి నమస్కరించుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి. రుణ ఒత్తిడి కొంత పెరుగుతూ ఉంటుంది. కొత్తగా మీరు అప్పు చేయవలసి వస్తే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడవద్దు. ఎందుకంటే రుణ బాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల ద్వారా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. స్నేహితుల నుంచి శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు ఏదైనా ఫలాలు మీరు గుడి లోపట దానం చేయండి. మీకు కొంత కలిసి వస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారికి వ్యవహారాల లోపట కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. సమయానికి నిర్ణయాల లోపట మార్పులు జరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వ్యవహారం లోపట చక్కగా మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు వ్యవహరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని విని నమస్కరించుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.